ఎల్డర్, ఓల్డర్ ఈ రెండు పదాలు కూడా పెద్ద అనే అర్థం ఇచ్చేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. కానీ ఈ రెండింటిని ఉపయోగించడంలో కొంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అదేంటిదో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, సో ఎల్డర్ అంటే పెద్ద అనే వస్తుంది, ఓల్డర్ అంటే పెద్ద అనే వస్తుంది. అయితే ఎల్డర్ అనేటువంటి దాన్ని మనం ఓన్లీ పర్సన్స్కే ఉపయోగిస్తాం. ఎల్డర్ అనేటువంటి దాన్ని పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తాం. ఈ ఓల్డర్ అనే దాన్నేమో పర్సన్స్కి ఉపయోగిస్తాము, అదేవిధంగా థింగ్స్ కూడా అంటే వస్తువులకు కూడా మనము ఓల్డర్ అని ఉపయోగిస్తాం. ఓకే, ఎల్డర్ అనే దాన్నేమో ఓన్లీ పర్సన్స్ అంటే వ్యక్తులకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఓల్డర్ అనే దాన్నేమో పర్సన్స్కి ఉపయోగిస్తాం అంటే వ్యక్తులకు ఉపయోగిస్తాము, వస్తువులకు కూడా ఉపయోగిస్తాం. సో ఇంకో డిఫరెన్స్ కూడా ఉంటుంది. పర్సన్ అంటే అది సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎల్డర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ అటువంటి ఫ్యామిలీ రూల్ అనేటువంటిది లేదు. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే దీని గురించి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎల్డర్ ఉపయోగించాం. ఎందుకు?